హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమనోహర. ఈరోజు ఎన్నో పోషకాలు కార్బోహైడ్రేట్స్ ఉన్న సద్ది అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నైట్ మిగిలిన అన్నంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. సేమ్ కప్పు మెజర్మెంట్ తీసుకోండి, మీకు అన్నిటికి కూడా మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంట్లో 2 కప్స్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. ఈ 2 కప్స్ ఆఫ్ రైస్కి 1.5 కప్ గంజి వేసుకుంటున్నాను. మీ దగ్గర గంజి లేదు అనుకుంటే హాట్ వాటర్ అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత సేమ్ కప్పుతోటి 1/2 కప్పు బాయిల్డ్ మిల్క్ వేసుకుంటున్నానండి. ఈ బాయిల్డ్ మిల్క్ మరీ ఎక్కువ క్వాంటిటీలో ఉండకూడదు, అంత తక్కువ క్వాంటిటీలో ఉండకూడదు, కరెక్ట్ మెజర్మెంట్లో వేసుకోండి. దీంట్లో వచ్చేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫింగర్ పెట్టి చెక్ చేయండి, పాలు గోరువెచ్చగా ఉన్నాయా లేదా అని. గోరువెచ్చగా ఉన్నాయంటే 2 to 3 టేబుల్ స్పూన్ మజ్జిగ వేసుకోండి. మజ్జిగ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే వచ్చేసి 2 గ్రీన్ చిల్లీస్ కూడా స్లైసెస్గా కట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకోండి. మీలో ఎంతమందికి సద్దన్నం అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇది ఒక ఓవర్ నైట్ అంతా మనం పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని మార్నింగ్ చూసామంటే ఇది మనకు పెరుగు అనేది ఎలా పేరుకుంటుందో అలాగే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. నేను ఈ 2 పికిల్స్తో తింటున్నాను. ఇది వచ్చేసి 1 వచ్చేసి మ్యాంగో పికిల్ అండ్ 1 వచ్చేసి లెమన్ పికిల్. ఇవి పెరుగన్నంలోకి చాలా 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 బాగుంటుంది. థ్యాంక్ యూ.